హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ. 2024 టెట్ సైకాలజీ బిట్స్ చూద్దాం. అలాగే ఫస్ట్ టైం చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కుప్పిస్వామి ప్రకారం బాల్య దశ అనేది ఆప్షన్ 1 పుట్టినప్పటి నుండి కౌమార దశ, 2 శైశవ దశ నుండి యవనారంభ, 3 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు మధ్య కాలం, 4 3 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు మధ్య కాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శైశవ దశ నుంచి యవన ఆరంభ దశ మధ్యకాలం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశకత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరు? ఆప్షన్ వాట్సన్, 2 బాగ్లే, 3 గార్డన్, 4 గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ. ఆప్షన్ 1 ఒకటవ స్థాయి 1వ దశ, సెకండ్ 1వ స్థాయి 2వ దశ, 3 2వ స్థాయి 3వ దశ, 4 2వ స్థాయి 4వ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సెకండ్ స్టేజ్ 3వ దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్న వయసు సుమారుగా. ఆప్షన్ 1 పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు, 2 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు మధ్య, 3 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు మధ్య, 4 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు మధ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు మధ్య. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం సర్వాత్మకవాదం కనబడే దశ ఏది? 1 ఇంద్రియ చాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 నియత ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. అల్ప బుద్ధుల ప్రజ్ఞ లబ్ధి. ఆప్షన్ 1 20 కన్నా తక్కువ, 20 నుంచి 50, 3 50 నుంచి 70, 4 70 to 90. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 50 to 70. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తకం రచయిత ఎవరు? ఆర్ట్ ఆఫ్ థాట్. ఆప్షన్ 1 గిల్ఫర్డ్, 2 డావిన్సీ, 3 హాకిన్స్, 4 గ్రాహం వల్లాస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రాహం వల్లాస్. నెక్స్ట్ క్వశ్చన్. భాషా గ్రహణ యంత్రం భావను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్కిన్నర్, 2 బందూరా, 3 సోమెస్కీ, 4 పావలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సోమెస్కీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈక్వల్ అపెరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీన్ని అంచనా వేస్తుంది. ఈక్వల్ అపెరింగ్ ఇంటర్వెల్ స్కేల్. ఆప్షన్ 1 ప్రజ్ఞ, 2 సహజ సామర్థ్యం, 3 వైఖరి, 4 సృజనాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్. ఇడ్ ఈ కింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 వాస్తవిక సూత్రం, 2 ఆనందక సూత్రం, 3 నైతిక సూత్రం, 4 శాతన్య సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆనంద సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఇతివృత్త గ్రాహ్య పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అట్కిన్సన్ కింగ్, 2 విలియమ్సన్ డార్లీ, 3 ఎస్ బెల్లాక్ అండ్ ఎల్ బెల్లాక్, 4 ముర్రే మార్గన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ముర్రే మార్గన్.
నెక్స్ట్ క్వశ్చన్, గోవింద కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. అయితే అతను లోనవుతున్న సంఘర్షణ ఏది? ఆప్షన్ 1 ఉపగమ 2 ఉపగమ పరిహార సంఘర్షణ 3 పరిహార సంఘర్షణ 4 ది ఉపగమ పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లో ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది ఒక నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, 3 నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భావావేశ రంగానికి చెందినది? ఆప్షన్ 1 వ్యవస్థాపన, 2 అనుకరణ, 3 స్వాభావీకరణ, 4 అన్వయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్, అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం ఏది? ఆప్షన్ 1 ధారణ, 2 అవధానం, 3 నిష్పాదన, 4 పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవధానం, అటెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు? ఆప్షన్ 1 బ్రోనర్, 2 పియాజే, 3 సోమస్కీ, 4 గార్డ్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బోనర్. క్వశ్చన్, డెజావో అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం, 2 గ్రీక్ భాషా పదం, 3 లాటిన్ భాషా పదం, 4 రష్యన్ భాషా పదం. కరెక్ట్ ఆన్సర్ డెజావో అనేది ఫ్రెంచ్ భాషా పదం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం? పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, 3 దమనం, 4 మతిమరుపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, బుక్కు బహువచనం బుక్స్ అని నేర్చుకునే విద్యార్థి శైలికి బహువచనం చిల్డ్రన్కి బదులుగా సైల్స్ అని చెప్పుటకు కారణం ఏమిటి? ఆప్షన్ 1 సానుకూల బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది? ఆప్షన్ 1 అవిరళ నియమం, పూర నియమం, ఫలిత నియమం, ఆకృత క్షేత్ర సంబంధం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫలిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్కిన్నర్, 2 స్పాంజర్, 3 కిర్క్, 4 వుడ్వర్త్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కిర్క్ అని అభ్యసన వైకల్యాన్ని 12 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా అంటారు. నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, మిశ్రమ మంత్రణం, వృత్తిపరమైన మంత్రణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనిర్దేశిక మంత్రాన్ని సహాయార్థి కేంద్రిత మంత్రణని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు ఏవి? ఆప్షన్ 1 1920, 21, 22, 3 23, 24, 4 25, 26. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 23, 24.
నెక్స్ట్ క్వశ్చన్, సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం ఏది? ఆప్షన్ 1 నిర్దేశిత నాయకత్వం, 2 సహభాగి నాయకత్వం, 3 ఊహాత్మక నాయకత్వం, 4 ఆపాదిత నాయకత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతులకు బోధనా గంటలు ఎన్ని? ఆప్షన్ 1 800 గంటలు, 2 1000 గంటలు, 3 1200 గంటలు, 4 1300 గంటలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 800 గంటలు, 800 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ కింది స్థాయికి చెందుతాయి. ఆప్షన్ 1 పునాదపూర్వక స్థాయి, 2 సన్నాహక స్థాయి, 3 మధ్య స్థాయి, 4 మాధ్యమిక స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సన్నాహక స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ గురించి సరైన వాక్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉచితంగా లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది? ఫస్ట్ చాప్టర్ ఎన్సిఎఫ్లో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసనం మరియు జ్ఞానం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.